వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనము సెంటెన్సెస్ అంటే వాక్యాలు వాటిలోని రకాలను గురించి నేర్చుకుంటాం. ఓకే, సెంటెన్స్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఒక్కసారి డెఫినేషన్ చూసి సెంటెన్సెస్ టైప్స్లోకి వెళ్దాం. ఓకే, సెంటెన్స్ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఓకే, అర్థవంతమైన పద సముదాయాన్ని వాక్యమని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్ క్లాస్లో చూసినాము, దే ప్లే, హీ లర్న్స్ ఇంగ్లీష్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఓకే, యు ఆర్ లిజనింగ్, ఇవన్నీ కూడా సెంటెన్సెసే. ఓకే, ఈ సెంటెన్సెస్ మనకి 4 టైప్స్ అంటే 4 రకాలమ్మా. ఏంటేంటి అని అంటే, ఫస్ట్ సెంటెన్స్ని చూడండి. ఇక్కడ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే, ఈ 4 రకాల సెంటెన్సెస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ సెంటెన్స్లో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏందో చూద్దాం. ఈ అసర్టివ్ సెంటెన్స్నే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, an assertive sentence is a statement of the assertion. Okay, this sentence gives information about facts, opinions, events, incidents, etc. అంటే ఏదన్నా మనం మాట్లాడే వాక్యము అది అసర్టివ్ సెంటెన్స్ కిందికి వస్తుంది. అవి ఏమేమి చెప్తాయట అంటే ఫ్యాక్ట్స్ గురించి చెప్తుంది, ఒపీనియన్స్ గురించి చెప్తుంది, తర్వాత ఈవెంట్స్ గురించి, ఇన్సిడెంట్స్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ అంటే ఈ చుక్క గుర్తుంది కదమ్మా, ఈ చుక్క గుర్తుతోని ఎండ్ అవుతాయి. నెక్స్ట్, ఏ సెంటెన్స్ మస్ట్ కంటైన్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సెంటెన్స్ ఖచ్చితంగా సెంటెన్స్ అని చెప్పాలి అంటే దానికి సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్, సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్స్ తెలుసు కదా, సో ఇక్కడ చూడొచ్చు ఇది క్యాపిటల్ లెటర్. సో సెంటెన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోని స్టార్ట్ అవ్వాలి అనే ఒక రూల్ ఉన్నది మనకి. నెక్స్ట్, అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. సబ్జెక్ట్ అంటే డూయర్ లేదంటే టాపిక్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, అక్కడ ఏదైతే పని చేసేది ఉంటుందో దాన్ని మనము డూయర్గా చెప్తాము. ఇక్కడ టాపిక్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్లో అది ఇంపార్టెంట్ అయి ఉండాలి. సో దాన్ని మనము టాపిక్ ఆఫ్ ద సెంటెన్స్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, దే ప్లే, రైట్. సో దే అనేది మనకి సబ్జెక్ట్ అంటే ఇక్కడ పని చేసేవాళ్ళు, దే అంటే వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అయింది. ఓకే, మరి ప్రెడికేట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద నెక్స్ట్ ప్రెడికేట్. వాట్ ఈస్ ప్రెడికేట్? ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ a subject that is the remaining part. Excluding a subject is a predicate. అంటే సబ్జెక్ట్ కాకుండా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకు ప్రెడికేట్గా చెప్పబడుతుంది. ప్రెడికేట్ అంటే ఏంటో కాదమ్మా, వర్బ్ తర్వాత ఉన్న సెంటెన్స్ మొత్తం కూడా మనం ప్రెడికేట్గా చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినాం కదా ఇందాక, దే ప్లే, దే అనేది సబ్జెక్ట్, ప్లే అనేది వర్బ్గా చెప్పొచ్చు, ప్రెడికేట్గా కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ హీ లర్న్స్ ఇంగ్లీష్. హీ అనేది సబ్జెక్ట్ అమ్మ, లర్న్స్ ఇంగ్లీష్ అనేది ప్రెడికేట్. ఇక్కడ వర్బ్తో పాటు ఎక్సెస్ పార్ట్ కూడా ఉంది, ఇదంతా కలిపి మనకు ప్రెడికేట్గా చెప్పబడుతుంది. నెక్స్ట్, రాజు డజంట్ ప్లే. రాజు అనేది సబ్జెక్ట్, డజంట్ ప్లే అనేది ప్రెడికేట్. ఓకే, ఇది వెనక అంటే వర్బ్ తర్వాత ఎంత పెద్ద సెంటెన్స్ అన్నా ఉండనమ్మా, అది మనకి ప్రెడికేట్ కిందకే కన్సిడర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, రాజు అండ్ చందు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ clothes
క్లోత్స్ ఫర్ పూర్ పీపుల్. అంటే ఇక్కడ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇదంతా క్లోత్స్ ఫర్ పూర్ పీపుల్ ఇదంతా కూడా మనకు ప్రెడికేట్గా చెప్పబడుతుంది. ఓకే, సో ఇది సబ్జెక్ట్ ప్రెడికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ అసర్టివ్ సెంటెన్స్. Assertive sentence divided into two types. One is affirmative or positive sentence. Second one is negative sentence. Okay, we may know what is positive. అంటే అక్కడ పాజిటివ్ సెన్స్ని చెప్తుంది. ఓకే, వాట్ ఈస్ నెగిటివ్ అంటే ఆపోజిట్ నెగిటివ్ సెన్స్ని గురించి చెప్తుంది. సో ఇట్లా మనకి అఫర్మేటివ్ నెగిటివ్గా రెండుగా డివైడ్ చేయడం జరిగింది అసర్టివ్ సెంటెన్స్ని. ఇందులో మనము ఒక ఎగ్జాంపుల్ అఫర్మేటివ్కి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్. ఇది పాజిటివ్ సెన్స్ని చెప్తుందమ్మా. దీన్ని మనం నెగిటివ్లో చెప్పాలి అంటే హీ డజంట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. అతను పొద్దున లేస్తాడు. పాజిటివ్లోనేమో లేస్తాడు, నెగిటివ్లో చెప్పాలి అంటే లేవడు. సో ఇలాగా మనము చెప్తాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాట్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం, ఆస్క్ ద క్వశ్చన్స్. సో లెట్స్ సీ ద డెఫినేషన్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఎ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అడగడమే ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్స్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. దీన్ని మనము క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాము. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనకు రెండు రకాలుగా చెప్పడం జరిగింది. ఒకటేమో WH క్వశ్చన్స్, రెండోదేమో SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, మరి WH క్వశ్చన్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ WH క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. డస్ హీ లైక్ మిల్క్? అతను మిల్క్ ఇష్టపడతాడా? అంటే ఇక్కడ మనము ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఎదర్ ఎస్ ఆర్ నో, ఈ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్వశ్చన్ చేశాను కదా, డస్ హీ లైక్స్ మిల్క్? అతను ఇష్టపడతాడా మిల్క్ని? అంటే ఇష్టపడే వాళ్ళు ఎస్ అని చెప్తారు, ఇష్టపడని వాళ్ళు నో అని చెప్తారు. సో అక్కడ ఆన్సర్ అనేది మనకు ఎస్ ఆర్ నో అని మాత్రమే వస్తుంది. అలాంటి వాటిని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మ. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అని అంటే ఏ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఎ కమాండ్, a request, a suggestion or wish. వీటిని ఎక్స్ప్రెస్ చేసే వాటిని మనం ఇంపరేటివ్ అంటాం. అది కమాండ్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, సజెషన్ కావచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో అవుట్ ఒక ప్రిన్సిపల్ ఒక ప్యూన్కి చెప్పినట్లయితే, అటెండర్కి చెప్పినట్లయితే అది కమాండ్ అవుతుంది. ఓకే, గో అవుట్. నెక్స్ట్ ప్లీజ్ లెండ్ మీ ఏ పెన్. ఇక్కడ ఇది రిక్వెస్ట్ కిందికి వస్తుంది. డోంట్ స్మోక్ సజెషన్. మే గాడ్ బ్లెస్ యూ విష్. ఇలాగా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే సబ్జెక్ట్ అనేది లోపం ఉంటుంది, సబ్జెక్ట్ అనేది కనిపించదు మనకు ఇంపరేటివ్ సెంటెన్స్లో. నెక్స్ట్ కమ్ టు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి అని అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎక్సైట్మెంట్. ఓకే, ఇది మనము అనుకోకుండా జరిగే పనులను గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనము ఒక ఫ్లవర్ని చూసినాం, అది చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుంది అని అంటాం, అవునా? సో ఇది మనకు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చిన ఫీలింగ్ కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. ఆ ఫ్లవర్ ఎంత బాగుంది అని చెప్తున్నాం కదా, చూసి ఆశ్చర్యంగా.
నెక్స్ట్ అలాస్ హీ వాజ్ డెడ్. ఇక్కడ చూడొచ్చు అలాస్ హీ వాజ్ డెడ్. ఏంటి, అతను చనిపోయాడు. అలాస్ అనేది సాడ్నెస్ని, సారోని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ ఈ సింబల్తోనే ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ, హౌ బ్యూటిఫుల్ ద ఫ్లవర్ ఈజ్. ఓకే, అలాస్ హీ వాజ్ డెడ్. ఇది ఆశ్చర్యార్థక పదం కాబట్టి దీని తర్వాత మనము ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎక్స్క్లమేటరీ మార్క్ని ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ.